హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వాయిస్ వినైతే భయపడకండి. కొంచెం జలుబు చేసిందనమాట. ఇంకా వీడియోలోకొచ్చేస్తే ఏంటి హడావిడి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకలా నుంచున్నారు? అసలు నుంచొని ఏం జూస్తున్నారు? అని డౌట్ అయితే వచ్చేయొచ్చు మీకు. మా కాలేజ్‌లో అయితే ఈనాడు వాళ్ళు ఈ మ్యాచ్‌నైతే కండక్ట్ చేశారనమాట. సో, 3 డేస్ నుండి ఫుల్ హడావిడండి మా కాలేజ్‌లో. సరే 3 డేస్ జరుగుతుంది గదా! మేమేదో చించేద్దాం, తురిమేద్దాం అని మేము జూద్దాం అనుకుంటే, మా వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. సరే ఫైనల్ డే అయినా గూడా పర్మిషన్ ఇస్తే బాగుండు అనుకున్నాము. సరే ఫైనల్స్ కదా! ఈరోజు కానియండి అని పర్మిషన్ అయితే ఇచ్చేసారనమాట మనకి. ఇంకా మేమాగుతామా? 2 డేస్ నుంచి ఈ మాట కోసం వెయిటింగ్ అయితే అలా చెప్పగానే చిటికెలో తట్టాబుట్టా సర్దేసుకొని గ్రౌండ్‌కైతే వచ్చేసామనమాట. ఇంకా మన కాలేజోళ్ళైతే గేమ్‌నైతే స్టార్ట్ జేశారు. మా ఫ్రెండ్స్ అందరికి క్రికెట్ గురించి తెలుసైతే నాకు మాత్రం అసలు ఏం తెలవదనమాట. సరే వాళ్ళు అరిచినప్పుడల్లా నేను గూడా అరుస్తున్నాను. వాళ్ళు బాధపడినప్పుడల్లా నేను గూడా బాధపడుతున్నాను. మీ గ్యాంగ్‌లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేయండి. అసలు మన వాళ్ళైతే ఇచ్చి పడేస్తున్నారండి ర్యాంప్ అనమాట. అసలు అంత బాగా ఆడుతున్నారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు మన వాళ్ళ సైడ్ నుండి. ఇంకా అది గాక పక్క కాలేజ్ వాళ్ళు గూడా బాగా ఆడుతున్నారు. ఎవరు గెలుస్తారు అనే టెన్షన్‌లో అయితే మేమైపోతున్నాము. మా వాళ్ళు అంత టెన్షన్ పడుతుంటే నేను మాత్రం ప్రశాంతంగా వీడియో తీస్తున్నాననమాట. అసలు మా కాలేజ్ బాయ్స్ చూడండి క్లాస్‌లో లెక్చరర్ ఉన్నా గూడా సైలెంట్‌గా ఉండని వీళ్ళు మ్యాచ్ అనగానే ఎంత సైలెంట్‌గా చూస్తున్నారో అంతే గదండీ. బాయ్స్‌కి క్రికెట్ అంటే అదొక ఎమోషన్ అనే చెప్పాలి. మా వాళ్ళు చూడండి చెట్టు కింద కోతుల్లాగా భలే ఉన్నారు గదా! పెద్ద వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అయితే ఏం కనపడతలేదు నాకు. మనం ఇంకా మ్యాచ్ విషయానికొచ్చేస్తే ఇవి రీజనల్ వైస్‌గా కండక్ట్ జేశారు. ఎవ్రీ ఇయర్ అయితే మన కాలేజ్‌లో మ్యాచెస్‌నైతే కండక్ట్ జేస్తారు. లాస్ట్ ఇయర్ సాక్షి వాళ్ళు కండక్ట్ చేసినట్టున్నారు మేబీ. ఈ ఇయర్ అయితే ఈనాడు వాళ్ళు కండక్ట్ జేశారు ఈ మ్యాచ్‌ని. లాస్ట్‌కి మన వాళ్ళైతే కప్‌ని గెలిచేశారు. మన టీమ్‌కి అండ్ మన కాలేజ్ మేనేజ్‌మెంట్‌కి కంగ్రాచ్యులేషన్స్ అండి. మన కాలేజ్ మేనేజ్‌మెంట్ ఇలానే స్టడీస్‌తో పాటు స్పోర్ట్స్‌ని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మన వాళ్ళు స్టేట్స్ వైస్‌గా కూడా విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.